అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేవంత్ రెడ్డి దాదాపు ఒక 8-10 రోజులు అవుతుంది కావచ్చు మైకుల ముంగటికి రాక, మీడియా ముంగటికి రాక. ఈ 8-10 రోజుల నుంచి ఏమనుకున్నాము అనేది ఢిల్లీలో జరంత డిస్టర్బెన్స్ అయింది కదా. అగ్రనాయకుల ముంగట్నే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి మీదకి మర్రబడ్డాడు కదా. నోరు అదుపులో పెట్టుకోండి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడిర్రు అని చెప్పేసి ముచ్చట్లిన పడ్డాయి. తర్వాత రేవంత్ రెడ్డి బయటకు వచ్చి చిచ్చాటు పెట్టిండు. ఆ చిచ్చాట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అట్లనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద నోరు వారేసుకున్నాడు. తర్వాత ఈ చిచ్చాటు ముచ్చట్లు బయటకు పోవద్దు అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా కొంతమంది జర్నలిస్టులు, నారద పాత్ర పోషించే కొంతమంది జర్నలిస్టులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముచ్చట చెప్పిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మళ్ళా చిచ్చాటు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డిని నానాబూతులు మాట్లాడిర్రు అని చెప్పేసి ఇదంతా కథ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి ఎసరు పెట్టిర్రు వీళ్ళందరూ అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమన్నా పాఠాలు నేర్చుకుంటుండేమో, ఎట్లా ముంగట్టుకోవాలని అనుకుంటుండేమో, కొద్దిగంత గ్యాప్ తీసుకున్నాడేమో అని అనుకున్నాం. మళ్ళీ బయటకు వచ్చిండు కదా. బయటకు వచ్చి 10 రోజుల తర్వాత మళ్ళా నిన్న మాట్లాడుకుంటా ఏదో డబుల్ బెడ్రూము ఇండ్లకు సంబంధించి ఆ కార్యక్రమానికి ఏమో పోయినట్టున్నాడు కూకట్పల్లికి. ఆ కూకట్పల్లిలో కూడా మనం చూసినాము ఆయనకు ఆ ఏరియాలు కనబడకుండా తాత్కాలిక గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి మరి కూకట్పల్లిలో పర్యటన నిమిత్తము గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డిని తోలిరు. మరి అట్లేందో ఏం కథలో నాకు ఏం అర్థం కాలేదు. ఆ గ్రీన్ మ్యాట్లు అడ్డం ఎందుకు పెట్టిర్రు? ఆయనకు జనాలు కనబడద్దని పెట్టిర్రా, లేకపోతే ఆ ఏరియాలో ఆయనకు కనబడద్దని పెట్టిర్రా, లేకపోతే అక్కడున్న జనాలకు రేవంత్ రెడ్డి కనబడద్దని కట్టిర్రా? నాకైతే అర్థం కాలే. మరి ఎందుకో ఏం కథనో మీకేమైనా అర్థమైతే కింద కామెంట్లలో పెట్టుర్రి. అండ్ బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఏం కథ, ఆయన ఇజ్జత్ మొత్తం మళ్ళీ ఎట్లా తీసుకున్నాడు, ఉన్నకాడికి కూడా మొత్తం ఎట్లా ఓడగొట్టుకున్నాడు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ఇక ముచ్చట్లకు పోతే ఎప్పట్లెక్కనే ఆవు కథ, టంగుటీరు మిరియాలు తాటికాయంతలు ఆవు అన్నట్లుగా రేవంత్ రెడ్డి మాటలు గట్లనే ఉంటాయి కానీ చేతలు ఏమీ లేవు. మొత్తం మీద వీళ్ళు మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేళ్ళు దాటాయి అన్న కాడికి ఎన్నోసార్లు కారు కూతలు కూస్తూ ఉంటారు, ఎన్నోసార్లు పెద్ద పెద్ద బారుబడాయి మాటలన్నీ మాట్లాడతారు కానీ అందులో ఏం లేదు, సందడు గోషి అన్న కాడికే అవుతుంది కథ. అంతే, అంతకు మించి ఇంకేముండదు ఇక్కడ. ఆవు కథ మీకు ఎప్పుడు చెప్తా కదా నేను, ఆ ఆవు కథనే ముంగటేసుకున్నాడు. అరే బయటకు వచ్చిండు, రాష్ట్రం బాగోగులు ఎప్పుడైనా పట్టించుకోలేడు ఈ 3 ఏళ్ల పొద్దుల. కానీ ఏమన్నా మరి అక్కడ ఢిల్లీలో అక్షింతలు పడ్డాయి కదా, ఢిల్లీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి పాలన మీద అసంతృప్తితో ఉన్నది కదా, మీనాక్షి నటరాజన్ కూడా టీపీసీసీ అధ్యక్షుని మాటలతో ఏకీభవించింది కదా. మరి ఇప్పుడేమన్నా మార్చుకుంటాడా, జనాలలో తిరిగినట్టు చేస్తాడా, జనాల సమస్యల మీద మాట్లాడతాడా అని అంటే నో. నిన్న ఎంతమంది ఇజ్జత్ తీసి పడేసిండు, ఆయన పార్టీలను ఆయన కాపాడుకోవాల్సింది పోయి ఎంతమంది ఇజ్జత్ తీసి పడేసిండోళ్ళ. పొన్నం ప్రభాకర్ ఇజ్జత్ తీసేసిండు, సిరాజు ఇజ్జత్ తీసేసిండు. ఈయనకు యాడికి పోయినా మరి నేను గొప్ప అని చెప్పుకోవడం కోసము అవతలలో ఇజ్జతి తీసి పడేస్తాడో ఎందుకో ఏం కథనో అర్థం కాదు. నోటితోని పొగుడుకుంటా నొసలతో ఎక్కిరిచ్చినట్టే చేస్తాడు రేవంత్ రెడ్డి. ఆయన గొప్ప అని చెప్పుకోవడం కోసము కిందున్న వాళ్ళని అంతగానము తక్కువ చేసి చూసి మాట్లాడాలనా? పొన్నం ప్రభాకర్ అన్నను గంత మాటలు అన్నాడు నిన్న. ఆయన ఏమి ఇత్తలేడు, ఆయన ఏం చేస్తలేడు అని అంటే రేవంత్ రెడ్డి ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? 12 కోట్లు పెట్టి అట్లా 12,000 కోట్లు పెట్టి అట్లా చేసిన ఇట్లా చేసిన అంటే వాళ్ళు అన్నావు కదా కేసీఆర్, నువ్వు రేవంత్ అన్న నువ్వేమన్నా ఇంట్లోకెళ్ళి పెట్టినావా ప్రజాధనం ప్రజా సొమ్ము అని అన్నావు. మరి నిన్నెట్లా చెప్పుకుంటున్నావు నువ్వు గొప్పలు, బారుబడా ఇంకేమో అని అంటారు మోటు సామెతలు. కానీ మొత్తం మీద నిన్న ఎట్లా చెప్పుకున్నావు నువ్వు? 12,000 కోట్ల రూపాయలు పెట్టి ఇట్లా చేసినా అట్లా చేసినా ఆర్టీసీకి చెల్లించిన అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఏమి ఇత్తలేడట. అంటే పొన్నం ప్రభాకర్ దంతా ఉత్తిదే, కథంతా నేనే నడిపిస్తున్నా, పేరుకే శాఖ కేటాయించిన, పేరుకే మంత్రిని చేసిన, బీసీ కార్డు వాడి పేరుకే మంత్రిని చేసిన. అంటే నీకంటే ఎక్కువ పొన్నం ప్రభాకర్కే అర్హతలు ఉంటాయి, పొన్నం ప్రభాకర్కే రైట్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆయన. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్. ఇక రాజకీయాలు ఎవరినైనా ఏ విధంగానైనా మాట్లాడిస్తాయి కానీ మరి ఆ సొంత పార్టీ నాయకుల ఇజ్జత్ తీసి పడేసుడైందో ఈయన అర్థమైతలేదు నాకు రేవంత్ రెడ్డిది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా జరంత పేరు ఉన్నట్టు కనబడితే వాళ్ళ పేరు తీసి భూమి మీద పడేస్తాడు అన్నట్టు, వాళ్ళకి పేరు కావద్దు అంతేనా? క్రికెటర్ సిరాజు గురించి మాట్లాడిండు, ఘోరంగా అవమానించిండు ఆయననైతే. ఇవన్నీ అంశాలు ఉన్నాయి. అయితే ఈ అంశాలన్నీ మనం ఒకసారి వీడియోలు చూద్దాము. వీడియోలు చూడకంటే ముందుగా ఇంకొక అంశం మాట్లాడాలి. మాజీ మంత్రి హరీష్ రావు గారి గురించి పేరెత్తలేదు కానీ ప్రస్తావన తీసిండు.
ఎందుకు ప్రస్తావన తీసిండు, ఎట్లా తీసిండు అని అంటే ముందుగల్లా అద్దెకి దయాకర్ మాట్లాడిండు, తర్వాత సామా రామ్మోహన్ మాట్లాడిండు, వాళ్ళకి తలకాయలు లేవు అని అనుకుందాం. తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడిండు. టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత ఏం చేసిండు, తెల్లారే నాలుక గడుచుకొని తూచు నేను అట్లా అనలేదు, అసలు క్షుద్ర పూజలు 70-80 సంవత్సరాల క్రితం ఉన్నాయి అని చెప్పినా, నేను హరీష్ రావు గారి గురించి అట్లా మాట్లాడలేదు అని చెప్పేసి వెనుకకు తగ్గిపోయిండు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇటు అద్దంకి దయాకర్కు, ఇటు సామా రామ్మోహన్ రెడ్డికి, ఇటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి లీగల్ నోటీసులు పంపించారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మరి రేవంత్ అన్నకి ఏం దయ్యం పుట్టింది? దాదాపు ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ముచ్చట ఏంటంటే, ఏదన్నా సమస్యను డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతాడు రేవంత్ రెడ్డి. అప్పుడు నిరుద్యోగులు మర్రబడ్డరు, తిరుగుబాట్లు ఎవరెత్తిండ్రు, నిరుద్యోగులను అండ్ ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి మాట్లాడిండు. ఇట్లాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయి. ఇంకొక అంశాన్ని ఏదన్నా అది రేపు బయటపడుతుంది. ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి అప్పుడు క్షుద్ర పూజలని డ్రామా ఆడిందనేది రేపు బయటపడాల్సిన అవసరం ఉన్నది. సరే, వాళ్ళకంటే తలకాయలు లేవు, బుర్రలు లేవు. ఈయన ముఖ్యమంత్రి కదా, ఈయన ఇంకా విద్యాశాఖకు మంత్రిగా ఉన్నాడు కదా. విద్యాశాఖ మంత్రి అంటే సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలే విధంగా విద్యాశాఖ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అసలు మూఢనమ్మకాలు అనేటివి ఉన్నాయా ఈ రోజులల్లో? మూఢనమ్మకాలు నమ్మేది ఉన్నదా? క్షుద్ర పూజలు నమ్మేది ఉన్నదా ఈ రోజులల్లో? ఎక్కడి క్షుద్ర పూజలు, ఎక్కడి తాంత్రిక పూజలు, ఎక్కడి రేవంత్ అన్న యాడికెళ్ళి మోపారు మీరందరూ అని చెప్పేసి నెత్తి తలకాయ కొట్టుకుంటారు. ఈడికే మీ పాలన వడలేక మీ పాలనతో ఆగమవుతున్న ప్రజానికం, తెలంగాణ సమాజం ఆగమైతా ఉన్నది. ఇలా క్షుద్ర పూజలు అని చెప్పేసి తలకాయనోళ్ళు లేనోళ్ళు మాట్లాడినట్టు నువ్వు కూడా మాట్లాడబడుతుంది. అంటే నీకు తెలివి ఉన్నదా, తలకాయ ఉన్నదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక ప్రభుత్వాన్ని నడిపే ముఖ్య నేతగా ఉండి ఇలా ప్రజలను ఏ విధమైన తప్పుదోవ పట్టిస్తున్నావు రేవంత్ అన్న? దేనికి మాటలు మాట్లాడు? సరే, ఇవన్నీ కాదు, క్షుద్ర పూజలను మీరు ఇంతగానో నమ్ముతుర్రు కదా, ఇంతమందితో మాట్లాడిపిస్తున్నావు. నిన్నటికి నిన్న నువ్వు కూడా అదే మాట్లాడినావు కదా, తమిళనాడు పోయి కర్ణాటక పోయి వానలు పడద్దు, వర్షాలు పడద్దు. మరి 60 ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ క్షుద్ర పూజలు చేసిందా తెలంగాణ ప్రాంతానికి? 60 ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ క్షుద్ర పూజలు చేసిందా? నీ టీడీపీ పార్టీ క్షుద్ర పూజలు చేసిందా తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి కావాలని? మీ కాంగ్రెస్ పార్టీ కొట్లాడక అప్పటి నీ టీడీపీ పార్టీ తెలంగాణ మీద పక్షపాతం చూపెట్టి ఇలా తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తే ఎందుకు? ఇప్పుడు క్షుద్ర పూజలు అనేటివి నిజంగానే ఉంటే తెలంగాణ కోసం కొట్లాడటం కానే కాదు, చంద్రబాబు నాయుడికి క్షుద్ర పూజలు చేసేసి మన నీళ్లు మనకు వారిచ్చేటట్టు చంద్రబాబు నాయుడిని మలుపుకునేటోళ్ళు. చంద్రబాబు నాయుడు మన నిధులన్నీ కట్టుబట్టలతోని ఉరుక్కుంటే కరక్కట్టదాకా ఉరికిచ్చినాం కదా, ఆ నిధులన్నీ మా నిధులన్నీ పట్టుకొని పోంగా క్షుద్ర పూజలు చేసి మన ఆస్తి ఏదైతే, మన సంపద ఏదైతే ఉన్నదో మన బార్డర్ దాటద్దు అని చెప్పేసి అక్కనే గిరిగీసి పెట్టేటోళ్ళం. 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసేటోళ్ళు కాదు, క్షుద్ర పూజలు చేసి మా రాష్ట్రాన్ని మాకు కావాలని చెప్పేసి ఢిల్లీలో కూర్చున్న పీఠాన్ని కదిలించేటోళ్ళం. ఏం క్షుద్ర పూజలు, ఎక్కడి కథ, ఎక్కడి లెక్క? రేవంత్ అన్న, నేను ఒకటే చెప్తున్నా, క్షుద్ర పూజలని పట్టుకొని ఏళ్ళాడుతుర్రు కదా, జనాలకు ఒక రాంగ్ మెసేజ్ పాస్ అయ్యేటట్లు చేస్తూ ఉన్నారు కదా, పరిపాలన చేతగాక జనాలను ఇబ్బంది పెట్టుకుంటా జనాల దగ్గరికి పోయి తప్పుడు ముచ్చట్లు చెప్తారు కదా. ఇలా నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు గారు పూటకొక్క అవినీతి బయట పెడతా ఉన్నారు, మీది పూటకొక్క అవినీతి బయట పెడతా ఉన్నారు, రోజుకొక స్కామ్ బయట పెడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అవి ఆ స్కాములు బయట పడద్దు అని చెప్పేసి క్షుద్ర పూజలు చేయించుకోపోయి పడకుండా ఉంటాయేమో చూద్దాం. నిన్నగాక మొన్న నీ తమ్ముడు కొండలరెడ్డికి 5 ఎకరాల భూమిని కట్టబెట్టినావు కదా, 7 కోట్ల రూపాయలకు, 230 కోట్ల రూపాయల విలువైన భూమిని 5 కోట్ల రూపాయలు కదా, 7 కోట్లకు కట్టబెట్టినావు కదా 5 ఎకరాల భూమిని. అవి ఆ భూమికి సంబంధించిన స్కామ్ బయట పెట్టకుండా క్షుద్ర పూజలు చేయించుకొని ఉంటివి, అద్దన్నారా నిన్నెవరన్నా? ఒకవేళ అదే నిజమైతే, క్షుద్ర పూజలే నిజమైతే, ఇంతమంది తిడుతురు కదా, ఇంతమంది శాపిస్తురు కదా, ఒకవేళ క్షుద్ర పూజలు నిజం, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అనేది నిజం, శాపనార్థాలకు ఉట్లు దిగపడతాయి అనేది నిజమైతే, ఇలా నువ్వు ఏనాడో మూలకు పడదు జనాలు నిన్ను శాపిచ్చుడుకు, ఏనాడో లేవకుండా మూలకు కూసుందువు జనాలు శాపిచ్చుడుకు. ఎన్ని శాపిస్తా ఉన్నారు? 1 నోట్ల మన్నువడని అంటుండ్రు, 1 నోట్ల రాయివడని అని అంటుండ్రు, ఇంకా చాలా ముచ్చట్లు మాట్లాడుతురు, చేతులకు జట్టలు గుట్టని అంటాండ్రు, ఇట్లా ఎన్నో విధాలుగా శాపిస్తూ ఉన్నారు.
శాపనార్థాలకు ఉట్లు తెగిపడితే ఇలా ఎన్నో మూలకు కూసుందువు రేవంత్ అన్న నువ్వు ఇలా మరి నీకు పాలన చేయత్తలేదు కదా, శుద్ర పూజలు చేసి ఆ పాలన మంచిగా చేసేటట్టు చేపించుకో, ఆ మంత్రి ఇచ్చిన బొట్టు దినామింత పెట్టుకో. ఏంది శుద్ర పూజలలో లేంది? శుద్ర పూజలు శుద్ర పూజలు శుద్ర పూజలు వశపడతలేదు వీళ్ళకు. మాజీ మంత్రి హరీష్ రావు గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆగమాగమవుతారు. నిన్నటికి నిన్న లేఖ రాసిండ్రు. రాయదుర్గు పన్మక్తలోని 83/1 సర్వే నెంబర్లో ఉన్న 10.63 ఎకరాలను టీజీఐఐసి సంస్థ ఈ 17-21 తారీఖు నాడు వేలమేస్తా ఉన్నది. దానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న బహిరంగ లేఖ రాసిర్రు రేవంత్ రెడ్డికి. ఈ వేలం గిట్లా నువ్వు మానుకోకపోతే, ఈ వేలం వేయడానికి కూడా కనుక నువ్వు ఆపకపోతే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి లేఖ రాసిండ్రు. ఆనాడు జాతి సంపద, వారసత్వ సంపద, దీన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి కోర్టు మెట్లెక్కిన రేవంత్ రెడ్డి, అదే భూమి మీద కోర్టు మెట్లెక్కిన రేవంత్ రెడ్డి, ఆ భూములకు రక్షణ కావాలి అని చెప్పేసి కోర్టు మెట్లెక్కిన రేవంత్ రెడ్డి ఇలా ఆ భూములనే వేలం పాటకు పెడతా ఉన్నాడు. 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని. ఇగో గిట్లా ప్రశ్నించినందుకే కదా మాజీ మంత్రి హరీష్ రావు గారిని టార్గెట్ చేసిర్రు. ఇగో ఇట్లా నిలదీస్తున్నందుకే కదా మాజీ మంత్రి హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకుంటా ఇగో లేనిపోని అభండాలు నిందలేసుకుంటూ ఇట్లా పోతా ఉన్నారు. సరే, ఇది ఇట్లా వీడియోలు ఉన్నాయి. ఒకసారి ఇన్ని రోజులు వాళ్ళకే తలకాయలు నేను చేసిన దాని మీద ఒక కామెడీ పీస్ లెక్క మారిపోయారు అని చెప్పేసి రేవంత్ అన్న కూడా కామెడీ పీసే అని చెప్పేసి నిరూపించుకున్నాడు. ఆయన కూడా నేను కూడా ఏం తీసిపోను, నేను చెప్తేనే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఆ ముచ్చట్లు మాట్లాడిర్రు, అద్దంకి దయాకర్ అమెరికాలో ఉన్నా కూడా నేనే చెప్పిపించినా అని చెప్పేసి నిరూపించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి వీడియోలు వినుర్రి మీరు. 12,000 కోట్ల రూపాయలు పొన్నం ప్రభాకర్ సార్కు నేను కట్టినా తరఫున. ఆ సారి కిరాయి పైసలు లేకపోతే కుదరదంటే నేను కడతా స్వామి, నేనేం లేకుండా కాదు, వాళ్ళకు మా చెల్లెళ్లకు మా అక్కలకు నేను తోడున్నా, వాళ్ళ తరఫున నగదు నేను కట్టా, వాళ్ళు మాత్రం ఉచితంగా పోవాలి, వాళ్ళని అడగొద్దని చెప్పి పొన్నం ప్రభాకర్ ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చిండా. 12,000 కోట్ల రూపాయలు ఏది జూబ్లీ హిల్స్ లో ఉన్నది 2,000 ఎకరాల ఆస్తులను అమ్మిచ్చినవా? రోడ్డు దాకా జరిగినవాట కదా, ఇల్లులు అవన్నీ జరుపుకుంటా రోడ్డు దాకా జరిగినవాట కదా, అవి గిట్లా అమ్మిచ్చినవా? లేకపోతే కొండారెడ్డిపల్లిలో మీ భూమి జాగలు అమ్మిచ్చినవా? లేకపోతే మీ తమ్మునికి కట్టబెట్టిన దాంట్లో ఒక 4 ఎకరాలు అమ్మిచ్చినవా? ఏనంగిచ్చిండు? ఎవరింట్లోకి వెళ్ళి ఇచ్చిండ్రు? వీళ్ళింట్లోకి వెళ్ళి ఇచ్చిర్రా? పొన్నం ప్రభాకర్ అని ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? లేకపోతే రేవంత్ అన్న ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? అంటే పొన్నం ప్రభాకర్ది కాదు పెత్తనము నాదే అని చెప్పేసి బాగా మనసులో పెట్టుకున్నాడు పొన్నం ప్రభాకర్ అన్నది గుర్తుండాలి మీకు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగినప్పుడు ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి మీదకి మర్రబడతాడు. ఎందుకు మర్రబడతాడు అని అంటే, పొన్నం ప్రభాకర్ తప్పిదం వలన ఇదంతా జరుగుతుంది అన్నట్లుగా మాట్లాడితే అన్ని శాఖలలో మీరు తలదూర్చొద్దు అని చెప్పేసి మర్రబడతాడు పొన్నం ప్రభాకర్. అందుకనే మనసులో పెట్టుకొని ఇలా పొన్నం ప్రభాకర్ ఇజ్జత్ తీసినట్టు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ ఇయ్యలేదు నేనే ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతుండే పొన్నం ప్రభాకర్ కించపరిచినట్టు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు కట్టిన శిల్పారామం మనవరాలను తీసుకొని పోయి వారానికో 10 రోజులకో రోజు ఆదివారం పూట శనివారం పూట పోయి చూసి వస్తానే. ఓన్లీ శిల్పారామం ఒక్కటే కనబడుతుంది రేవంత్ రెడ్డికి. హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక శిల్పారామం ఒకటే కనబడతా ఉన్నది. ఏడవైనా స్వడబ్బా పరడబ్బా అంతే. ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటాడు, చంద్రబాబు డబ్బా కూడా కొడతాడు. ఓన్లీ శిల్పారామం ఒక్కటే కనబడుతుందట. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఏం డెవలప్ కాలేదు, తెలంగాణలో ఏం కట్టడాలు కట్టవలేదు, తెలంగాణలో కొన్ని టూరిస్టు జాగాలు ఏర్పడలేదు. ఈయన మాట్లాడేది తెలంగాణ ఇజ్జత్ అంతా తీసి పడేస్తాడు అన్నట్టు. నీ గురువు చంద్రబాబు నాయుడు వారానికోసారి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పొగుడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణ అభివృద్ధి నీకెందుకు కళ్ళకు కనబడతలేదో తెలుస్తలేదు. ప్రజలకు రూపాయి అందనీయకుండా చేస్తాను ఇయ్యాలను. ఈయనకు శిల్పారామం ఒక్కటే కనబడుతుందట. ఎప్పుడు జోకుడు భజన చేసుడే. ఆయన భజన ఈయన చేయాలి, ఈయన భజనని ఈయన కిందున్నోళ్ళు చేయాలి. అద్దంకి దయాకర్ అసొంటోళ్ళు. హైదరాబాద్ కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వాళ్ళని గుర్తించి కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి
అఘోర పూజలు చేసి ఆ, కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఉమ్, ఈ ప్రభుత్వం బద్నాం కావాలి. ఉమ్, ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. ఉమ్, ఎంత ఘోరంగా ఉమ్, అఘోర పూజలు చేసినా ఉమ్. దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. ఇంకా ఏం నేను వర్ణయాగం చేసినందుకే వానలు పడ్డాయి అని చెప్పలే. ఊకోరి సారు ఊకోర్రి, ఎల్లినో వస్తుంది, ఎల్లినో కరువు. మరి ఎందుకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అంత ప్రయోజనం లేదు అని అన్నప్పుడు ఇంకా మిగతా ఉన్నాయి కదా, ఎల్లంపల్లి, మల్లన సాగర్, వీటి నుంచి నీళ్లు దబదబ ఎత్తిపోయిరు అని చెప్పేసి అధికారులకు ఎందుకు ఆదేశాలు జారీ చేస్తున్నావు? కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రయోజనం లేదు అన్నప్పుడు ఇంత ఎర్రితనము. ఈయనెట్లా ముఖ్యమంత్రి అయిండు అనే కాడికి వచ్చింది కథ. ఈయనను ఎవరు ముఖ్యమంత్రిని చేసిండ్రు అనే కాడికి వచ్చింది కథ. ఈయన ముఖ్యమంత్రి అయిందా, లేకపోతే ఈయనను చేసిన వాళ్ళ కన్నా ఉండాలి, ఈయన కన్నా ఉండాలి అని మాట్లాడుకుంటారు. ఈయన కూడా సీటు కాపాడుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తాడు, విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఇవాళకి ఈయన ప్లేస్లో వేరేటోళ్ళు ఉంటే పీక్ అవతల వాడేస్తుండేనేమో కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పేసి అన్న కాడికి మాట్లాడుకుంటారు. మరి ఈయన సీటు వీకేయకుండా ఈయన సీటు ఈయనకే అతుక్కపోయి ఉండేటట్టు ఇలా క్షుద్ర పూజలు చేయించుకొని రేవంత్ రెడ్డి సీట్లో కూర్చుంటుండా? క్షుద్ర పూజలు చేయించుకొని రోడ్డు మీద తిరుగుతాడా? క్షుద్ర పూజలు చేయించుకొని నేను అధికారంలోకి మళ్ళొత్తా అని చెప్పుకుంటుండా? ఏంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలైనా ఇవి? ప్రభుత్వాలు అప్పట్లో పనిచేసినాయి, మూఢనమ్మకాలను పారద్రోలే విధంగా పనిచేసినాయి. మూఢనమ్మకాలు అనే ముచ్చట జనాల నుంచి పోయేటట్టు పనిచేసినాయి. కొన్ని వ్యాధుల నివారణకు, నియంత్రణకు ఏ విధంగా కొన్ని ప్రోగ్రాములు పెట్టేటోళ్ళు ఇట్లా మూఢనమ్మకాలు పారద్రోలేనందుకు కూడా గతంలో ప్రభుత్వాలు పనిచేసినాయి. పల్లె శుద్ధులు అని చెప్పేసి ఏషాలు కట్టుకొని కళాకారులు పోయి వ్యాధుల మీద అవగాహన ఎట్లా కల్పించేటోళ్ళు ఇట్లా మూఢనమ్మకాల మీద కూడా అవగాహన కల్పించిరు, అవి నమ్మద్దు అవన్నీ ఉండేయని. కానీ నేనే మంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. నిజంగా పెట్టాలి రేవంత్ రెడ్డిని మంత్రాలకు, శుద్ర పూజలకు, తాంత్రిక పూజలకు రేవంత్ రెడ్డినే బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలి. ఏం మాట్లాడుతుండు నాయన, ఏం ముఖ్యమంత్రి అయ్యిండు? అదే చెప్తున్నా కదా, హరీష్ రావు గారు రోజుకొక స్కామ్ బయట వేస్తుర్రు మీది. ఆ స్కాములు బయటకు రాకుండా రావద్దు దేవుడు అని చెప్పేసి క్షుద్ర పూజలు చేయించుకొచ్చుకోపోయి ఈ కథ సల్లగుండా ముఖ్యమంత్రి. ఇక ఈయనను పట్టుకొని మురుతారు అద్దంకి దయాకర సొంటోళ్ళు, ఆ సామా రామ్మోహన్ రెడ్డి సొంటోళ్ళు, ఇంకా కొంతమంది. పాపం టీపీసీసీ అధ్యక్షుడు ఇలా ట్రాప్లో పడిపోయింది, కానీ అయ్యో అలా ట్రాప్లో పడిపోయానని చెప్పేసి ఎంబడే తేరుకున్నాడు, బయటకు వచ్చిండు. जो अजहरुद्दीन साहब क्रिकेट इंडिया कैप्टन जो किया, उनका लेगेसी कंटिन्यूस में सिराजुद्दीन वर्ल्ड कप जिता के नाम रोशन किए, मगर वो 10 भी नहीं पड़ा, नौकरी देना उतना आसान नहीं है। मगर कैबिनेट में ले जाकर पूरा रूल को हटा देके सिराजुद्दीन का जो डीएसपी बना, डीएसपी सिराजुद्दीन बना। इस राज చదువుకోకున్నా సిరాజుద్దీన్ను డిఎస్పీని చేసిన 10 కూడా పాస్ కాలే అని అంటాడు. అంటే వీళ్ళందరినీ చదవద్దని చెప్తుండా రేవంత్ రెడ్డి? మీరు చదవద్దు, లేకపోతే నాకు చదువు రాకున్నా నేను ముఖ్యమంత్రిని అయినా, చదువు రాకున్నా డిఎస్పీని చేసిన అని చెప్పేసి విద్యార్థులకు చెప్తుండా? ఎందుకు చేసిండు సిరాజ్ను క్రికెటర్ సిరాజ్ను డిఎస్పీని ఎందుకు చేసిండు? స్పోర్ట్స్ కోటాలో చేసిండు. చెప్పమన్నారు, అంత అక్కరే ఉన్నదా? ఇలా సిరాజ్కు చదువు రాదు అందుకే డిఎస్పీని చేసిన, క్రికెటర్ సిరాజ్ను డిఎస్పీని చేసిన అనే చెప్పే అవసరం ఏమున్నది? ఆ వేదిక మీద నిలబడి గింత ఇజ్జత ఓడగొట్టుకుంటారా అనోళ్ళ? గింత అలకదక్కువ పనులా, గింత పరువు తక్కువ పనులు చేస్తారా? ఎందుకు వాళ్ళ ఇజ్జత ఎందుకు తీస్తాండి ఈయనే? ఆల్రెడీ అర్థమయ్యేటోళ్ళకి అర్థమైంది. ఇక ఈ తమ్ముడు చూడు ఎట్లా చూస్తాడు. సిరాజు 10వ తరగతి పాస్ కాలేదు అయినా నేను ముఖ్యమంత్రి అది డిఎస్పీని చేసిన అని చెప్పేసి చిన్నప్పుడు ఈయనను కొట్టిన వాళ్ళట, చిన్నప్పుడు ఇది కూడా చెప్పుకోవాలి నాన్నోళ్ళ, చిన్నప్పుడు ఈయనను కొట్టిన వాళ్ళట ఇప్పుడు నమస్తే పెడుతురట ఆయనకు. ఇంత అధ్వానమా? చిన్నప్పుడు పొరగాళ్ళు మత్తు కొట్టుకుంటారు, గది కూడా ఏ వీటికి కొట్టిరు? తీట పనులు ఎత్త కొట్టిరా? ఎందుకు కొట్టిరు రేవంత్ అన్న నిన్ను? ఇలా నమస్తే పెడుతురు అని చెప్పేసి మాట్లాడబట్టే నాకు గమ్మత్ అనిపించింది. అన్నిట్లలో ఒకటేనోళ్ళ ఈ తెలంగాణ ఉంటే ఉన్నాడేమో మీకు 12,000 కోట్ల రూపాయలుగా పొన్నం ప్రభాకర్ సార్ రైడ్ మొత్తం మీద ఉన్న ఇజ్జత్ మొత్తం అయితే తీసేసుకున్నాడు రేవంత్ రెడ్డి.
ఆయన ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడకపోతేనే బెటర్ అని అనుకుంటారు. ఎందుకంటే ప్రజల నుంచి అంత వ్యతిరేకత ఉన్నది. ఇట్లా చిల్లర మాట్లాడి ఇంకా ఇజ్జత్ అంతా తీసుకుంటుండు. ఆయన కాంగ్రెస్ పార్టీని తొక్కుడే కావాలి, తొక్కిండు ఆల్రెడీ పాతాళంలోకి. మళ్ళా ఎట్లా పెట్టి లావట్న ఓం భీం భగవతే అని చెప్పేసి మంత్రాలు చదివిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లేవదు తెలంగాణ రాష్ట్రంలో. ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేవాలని క్షుద్ర పూజలు చేసినా లేవదు. ఉన్నాయా అనల్లా క్షుద్ర పూజలు అనేటివి ఉన్నాయా? నమ్మొచ్చునా వీటిని? ఎందుకు ముఖ్యమంత్రి ఇట్లా ప్రచారం చేస్తుండు? ఏం లేదల్లా, వాళ్ళు నిరంతరం జనాలల్లో తిరుగుతూ ఉన్నారు. నిరంతరము ప్రజాక్షేత్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ పాలనను ఎండగడుతూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్న స్కాములు ఏవైతే ఉన్నాయో బయట పెడతా ఉన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడ ఇట్లా హరీష్ రావును టార్గెట్ చేస్తే మనకి ఏమైనా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచనతోని ఇలా హరీష్ రావును టార్గెట్ చేసుకుంటా హరీష్ రావు క్షుద్ర పూజలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఇజ్జత్ తక్కువ మాటలు ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడంగా చూసినామని చెప్పేసి ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. బుద్ధి తక్కువై బుద్ధి గడ్డిని అలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాము, ఈ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినామని చెప్పేసి జనాలు నెత్తినోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ షినార్.